శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు 27వ అధ్యాయం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పురంజన ఉపాఖ్యానం చూస్తూ ఉన్నాము. పురంజనుడు ఏదో పెళ్లి చేసుకున్నాడు, గృహప్రవేశాలు చేశాడు, పిల్లల్ని కన్నాడు, అవన్నీ అంటే చేస్తూ వస్తూ ఉన్నాడు. పోయే కాలం వస్తుంది, ఎటువంటి వాడికైనా సరే పోయే కాలం వస్తుంది. ఉన్నప్పుడే వాడు చేయవలసిన ఆధ్యాత్మిక సాధన చేసి ఆత్మ ప్రాప్తిని పొంది ఉంటే మళ్ళీ జన్మలోకి వెళ్ళవలసిన అవసరం వచ్చేది కాదు. వాడికి చావు కూడా కలిగేది కాదు. వాడు చావును దాటి అమృతత్వాన్ని చేరేవాడు. కానీ వాడికి ఆ ధ్యాస లేదు, వాడికి ఆలోచన లేదు. అందుకనే మనకి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏమి? దీపం అంటే నీ ఇంద్రియాలన్నీ కొంచెం గట్టిగా బలంగా ఉన్నప్పుడే నీ మనసుని, నీ చిత్తాన్ని, నీ ఇల్లు అంటే నీ చిత్తాన్ని, నీ గృహాన్ని చక్కబెట్టుకో అంటే శుద్ధి చేసుకో అని దానికి అర్థము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే. ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉన్న సమయంలోనే ఇల్లుండగానే దీపాన్ని చక్కబెట్టుకోవాలి కూడా. మనము ఇల్లున్నప్పుడే దీపాన్ని కూడా చక్కబెట్టుకోవాలి. ఇల్లు, ఈ దేహము కొంచెం గట్టిగా చదువుకోవడానికి వాటికి సహకరిస్తూ ఉన్నప్పుడే, కళ్ళు అవన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడే, కాళ్ళు కొంతసేపు కూర్చోవడానికి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడే, బుద్ధి విచారించడానికి సపోర్ట్ చేస్తూ ఉన్న సమయంలోనే, ఇల్లు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఆత్మ జ్యోతిని, మన దీపాన్ని మనం చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇంటిని, ఇల్లుండగానే దీపాన్ని మనం చక్కబెట్టుకోకుండా పోగొట్టుకున్నామంటే పురంజనుడిలాగా ఎట్లా నశించిపోతామో, ఏ విధంగా జారిపోతామో మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి అని చూపిస్తూ వస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము, తెలుసుకోగలిగితే బాగుంటుంది. మనవాడేమయ్యాడు? ఈ విధంగా అదే పనిగా కోరికలతో ఉన్నాడు. పొద్దునంతా కర్మలు చేస్తాడు, రాత్రంతా నిద్రపోతాడు. పొద్దునంతా కర్మలు చేస్తాడు, రాత్రంతా నిద్రపోతాడు. వాడి కాలమంతా ఇట్లానే వ్యర్థంగా చెడగొట్టుకున్నాడు. ఈలోగా కాలం వచ్చింది, వాడికి పోయే కాలం వచ్చింది. ఆ కాలం గురించి ఇక్కడ కొంత చెప్తూ ఉన్నారు, చూద్దాము. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరం ఇచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. ఓ బర్హిష్మన్, వింటున్నావా? నీ కథే నీకు పురంజనుడు అన్న పేరు పెట్టి చెప్తూ ఉన్నాను. వాడికి కాలం వచ్చింది. కాలస్య దుహిత అంటే కాలకన్య. కాచిత్ ఒక ఆమె, త్రిలోకి ముల్లోకాల్లో తిరుగుతూ వరం ఇచ్చతి వరుణ్ణి కోరుకుంటూ ఉన్నది. ఆ రకంగా పర్యటిస్తూ ఉన్నది. కశ్చన న ప్రత్యనందత, ఆమెకి ఎవ్వడూ నచ్చట్లేదు, ఎవ్వరిని ఆమె వరించట్లేదు. ఒకవేళ ఆమె ఎవరినైనా వరిద్దామంటే కూడా ఆమెను ఎవరు వరించట్లేదు. మృత్యుకాలాన్ని ఎవరు వరిస్తారు? దౌర్భాగ్యేన ఆత్మనః లోకే విస్మృత దుర్భగా ఇతి సా యా తుష్టా రాజర్షయే తు వృతా అదాత్ పూరవే వరం. దౌర్భాగ్యేన ఆత్మనః, ఆత్మ దౌర్భాగ్యం, ఆమెకు అటువంటి దౌర్భాగ్యం ఉన్నది కాబట్టి ఈ లోకంలో ఆమె దుర్భగ, దౌర్భాగ్యవంతురాలు అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఆమె పాపం ఒకానొక సమయంలో పూరువు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ రాజర్షిని కోరుకున్నది. ఆయన ఆమె పట్ల సరే అన్నాడు కాబట్టి సంతోషించి ఆయనకి ఏదో వరం కూడా అదాతిచ్చిందిట. ఈ కథ గురించి వాళ్ళు ఎక్స్పాండ్ చేయలేదు. ఒకానొక సమయంలో కాలకన్య పూరువుని వరించింది. పూరువు అంగీకరించాడు. అందుకు ఆమె పూరువుకు ఏదో వరాన్ని ఇచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా మన వ్యాసుల వారు దాని గురించి చెప్పినప్పుడు మళ్ళీ చదువుకుందాము. ఇంతకీ ఆ కాలకన్య కదాచిత్ అటమానా సా బ్రహ్మలోకాత్ మహీం గతం వవ్రే బృహత్ వ్రతం మాం తు జానతి కామమోహిత. సా, ఆమె ఆ కాలకన్య కదాచిత్ ఒకానొక సమయంలో
అటమాన అట తిరుగుతూ బ్రహ్మలోకం నుంచి భూలోకానికొచ్చింది. అక్కడ నన్ను చూసింది అని ఎవరు చెప్తున్నారు? నారదుల వారు బర్హిష్మత్‌కు చెప్తూ ఉన్నారు ఈ కథంతా. నన్ను చూసింది ఒకసారి బ్రహ్మలోకం నుంచి అట లోకాలన్నీ తిరుగుతూ భూలోకానికొచ్చి ఇక్కడున్న నన్ను చూసి, నేను బృహత్ వ్రతంలో ఉన్నాను. నేను బ్రహ్మవ్రతంలో ఉన్నాను. బృహత్ అంటే బ్రహ్మ. నేను బ్రహ్మ మార్గంలో ఉన్నాను. నన్ను పట్టుకుని ఆమె కామమోహితురాలై, నేను ఈ వ్రతంలో ఉన్నానని జానతీతు తెలిసి ఉండి కూడా మాం వవ్రే నన్ను వరించింది. నేను కుదరదు అని చెప్పాను. ఆమెకు కోపమొచ్చింది. మయి సంరభ్య విపులం అదాత్ శాపం సుదుస్సహం స్థాతుమర్హసి న ఏకత్ర మత్ యాంఛా విముఖః మునే అన్నది. మయి నా పట్ల ఆమెకు విపులమైన ఇంక ఎంతటి దుస్సహమైన తట్టుకోలేని సంరంభం కోపం వచ్చిందంటే, ఆ కోపంతోటి తట్టుకోలేని కోపంతోటి ఆమె నాకు శాపాన్ని అదాత్ ఇచ్చింది. నాకొక శాపం పెట్టింది. ఆమె ఏమన్నదంటే, ముని మత్ యాంఛా విముఖః నా వాంఛను కూడా నువ్వు తిరస్కరిస్తావు గదూ! నాకింత విముఖుడిగా ఉన్నావు నువ్వు. అందుకని నువ్వు ఏకత్ర న స్థాతుమర్హసి ఇంక ఒక్క చోట ఉండకుండా ఇంక అదే పనిగా తిరుగుతూ ఉంటావు పో అని నాకు శాపం పెట్టింది. నేనేమీ పట్టించుకోలేదు. పర్వాలేదు. అయితే ఆమె మళ్ళీ నన్నడిగింది. నువ్వు ఒప్పుకోకపోతే ఇంకెవరైనా ఉన్నారేమో చూపిస్తావా నాకు అని. తతః ఇంకప్పుడు నేను విహత సంకల్ప కన్యక యవనేశ్వరం మయా ఉపదిష్టం ఆసాద్య వవ్రే నామ్నా భయం పతిం. ఇంకా ఆమె విహత సంకల్ప, ఆమె సంకల్పము నన్ను వరించింది పాపము. ఆమె సంకల్పం అట్లా నశించేసరికి కోపం తెచ్చుకుని నన్ను శపించింది. కానీ మళ్ళీ నన్ను అడిగింది. అడిగితే ఆ కన్యక నేనేం చేశానంటే, యవనుల రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి నేను ఉపదేశం చేశాను. అమ్మా ఫలానా ఆయన ఉన్నాడు. యవనీశ్వరుడు, యవనాధిపతి అని. ఆయన పేరు భయం. ఆ భయం అన్న పేరున్న ఆ యవనుల రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని పతిగా వరించు నువ్వు కావాలంటే అని నేను ఆమెకు ఉపదేశం చేశాను. ఆమె ఏం చేసిందంటే వెళ్ళి ఆ భయుణ్ణి పతిగా ఆసాధ్య పొందింది. ఆయన దగ్గరికెళ్ళి భయం అంటే ఇక్కడ మృత్యువు అని అర్థం. యవనం అంటే నియమాలతో ఉన్న యమమున్నదో అది. భయం అంటే మృత్యువు. ఇప్పుడేం జరిగిందంటే ఆ కాలం వెళ్ళి ఆ భయం అంటే మృత్యువును పతిగా వవ్రే వరించింది. ఋషభం యవనానాం త్వాం వృణే వీరా ఈప్సితం పతిం సంకల్పః త్వయి భూతానాం కృతః కిల న రిష్యతి ద్వౌ ఇమౌ అనుశోచంతి బాలౌ అసత్ అవగ్రహౌ యత్ లోక శాస్త్రోపనతం న రాతి న తత్ ఇచ్చతి అధ భజస్వ మాం భద్రా భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషః ధర్మః యదార్తానుకంపతే అని ఆమె ఆ భయుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆయన్ని వరించి కోరుకున్నది. ఆమె ఏమన్నదంటే, త్వాం నువ్వు యవనానాం వృషభం, యవనులకు వృషభం వంటి వాడివి, శ్రేష్ఠుడివి. త్వాం నిన్ను నేను ఈప్సితం పతిం నేను కోరుకున్న భర్తగా వృణే వరిస్తున్నాను ఓ వీరుడా. త్వయి నీ పట్ల ఎవరైనా ప్రాణులు సంకల్పిస్తే అటువంటి సంకల్పము ఆ విధంగా కృతః చెయ్యబడ్డది నరిష్యతి కిలా నశించదు గదా. నిన్ను కోరుకున్న వాళ్ళని నువ్వు కాదనవు గదా. అట్లానే అందుకనే నువ్వు నన్ను అంగీకరించు. ఈ భూమి మీద ద్వౌ ఇమౌ అనుశోచంతి రెండు రకాల వాళ్ళు ఎప్పుడు ఏడుస్తుంటారు. వాళ్ళు బాలౌ అజ్ఞానులు, ఇంకా జ్ఞానం వృద్ధి చెందిన వాళ్ళు కాదు. అసత్ అవగ్రహౌ మొండి పట్టుదలలతో, అసత్ పట్టుదలలతో ఉంటారు. వాళ్ళు ఏదైతే లోకంలో చెప్పబడ్డవి, శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఉన్నాయో వాటిని న రాతి న దదాతి ఇవ్వరు, న తద్ ఇచ్చతి వాటిని పొందరు.
శాస్త్రము ఇది దానంగా నువ్వు చెయ్యవలసింది అన్న వాటిని వాళ్ళు దానాలుగా చెయ్యరు. ఎవరైనా దానం చేస్తే పుచ్చుకోరు. లేదా లోకంలో ఇదెవరైనా తీసుకోమంటే తీసుకోరు, ఇవ్వమంటే ఇవ్వరు. ఆ రకంగా శాస్త్రం ఒప్పుకున్నది, లోకంలో ప్రమాణంగా ఉన్నవి అటువంటి వాటిని తీసుకోమంటే తీసుకోక, ఇవ్వమంటే ఇవ్వక ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. నువ్వట్లా జెయ్యకు. నేను నన్ను నీకిస్తున్నాను. నువ్వు పుచ్చుకో. అందుకని నన్ను ఓ భద్రుడా! భజంతి నిన్ను చేరుకున్న నన్ను నువ్వు భజస్వ చేరుకో. నా పట్ల దయాం కురు. నా పట్ల నువ్వు దయ చూపించు. ఏతావాన్ ఇంతే గదా పౌరుషః ధర్మః. పురుషుడికున్న ధర్మమేమి? ఎవరన్నా వాళ్ళను చేరి వస్తే వాళ్ళు కాదనరాదు. యదార్తానుకంపతే ఆర్తులను అనుసరించి అనుకంప దయ కలిగిన వాళ్ళు చేరుకున్న వాళ్ళని దూరం చేసుకోరు. కాబట్టి నేను నిన్ను కోరుకున్నాను. నువ్వు నన్ను చేరుకో అని నేను చూపించాను. నన్నొచ్చి అడిగిందామె. నన్నొచ్చి అడిగితే నాకు కుదరదన్నాను. కోపగించుకున్నది అలిగింది. మళ్ళీ నన్నడిగితే నేను ఇదిగో భయుడు అనున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాను. ఆమె భయుడి దగ్గరికి వెళ్లి అడిగింది. అప్పుడేం జరిగిందంటే, కాలకన్యా ఉదిత వచః నిశమ్య యవనేశ్వరః చికీర్షుః దేవగుహ్యం సహ సస్మితం తాం అభాషత. కాలకన్య చెప్పిన మాటలను ఆ యవనేశ్వరుడు భయుడు మృత్యువు నిశమ్య విని దేవగుహ్యం చికీర్షుః దేవకార్యాన్ని చెయ్యాలి అన్న కోరికతో ఉన్నవాడై సస్మితం నవ్వులతో చిరునవ్వుతో ఆమెతో సహా ఆయన ఈ విధంగా భాషత అన్నాడు. మన కాలకన్యతో మృత్యువేమన్నాడంటే, మయా నిరూపితః తుభ్యం పతిః ఆత్మ సమాధినా నా అభినందతి లోకహాయం త్వాం అభద్రాం అసమ్మతాం. త్వం అవ్యక్తగతిః భుంక్ష్వా లోకం కర్మ వినిర్మితం యా హి మే పృతనాయుక్తా ప్రజానాశం ప్రణేష్యసి. ప్రజ్వారహాయం మమ భ్రాతా త్వంచ మే భగినీ భవ. చరామి ఉభాభ్యాం లోకే అస్మిన్ అవ్యక్తః భీమ సైనికః. నేను నిన్ను భార్యగా వరించట్లేదు, కానీ నీకొక భర్తను చూపిస్తాను. మయా నా చేత తుభ్యం నీకోసము పతిః నిరూపితః ఒక భర్త ఉన్నాడు చూపిస్తాను. ఆత్మ సమాధిన నేను మనసులో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అభద్రవై ఉన్నావు. నువ్వు వెళ్ళిపోయే కాలము అయి ఉన్నావు. కాబట్టి వాళ్లకు నచ్చవు. నిన్ను సమ్మతించరు. అటువంటి త్వాం నిన్ను అయం లోకః ఈ లోకము నా అభినందతి అభినందించదు, నిన్ను కోరుకోదు. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామన్న ఆలోచనలన్నీ చెయ్యకు. నువ్వేం చెయ్యి, ఈ లోకాలున్నాయి, జన్మలు, జీవులు జన్మల్ని కర్మలతో నిర్మించుకుంటారు. వాళ్ళు జీవభావంతో ఉన్నవాళ్ళు కర్మలతో ఈ లోకాలను అంటే దేహాలను నిర్మించుకుంటారు. కర్మచితమైన లోకాలు అంటే కర్మల వల్ల తయారు చేసుకున్న ఈ జన్మల వల్ల కలిగిన దేహాలు. వాటిలో త్వం నువ్వు అవ్యక్త గతిః వాళ్లకు తెలియకుండా ఉంటూ ఆ దేహాలను నువ్వు అనుభవిస్తూ ఉండు. వాళ్ళ దేహాలు పాపం వాళ్ళు కష్టపడి కర్మలతోటి కట్టుకుంటే అందులో నువ్వు పోయి దూరు. నువ్వు కూడా వాళ్ళతో పాటే వాళ్ళ దేహంలోనే ఉండి ఆ దేహాన్ని రోజు కాస్త తినేస్తుండు. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. నీతో పాటు నా సైన్యం అంతా పంపిస్తాను. ఏదైతే నా సైన్యం ఉందో దాంతో పాటు కలిసి మృత్యువుకు యమభటులు చాలా ఉంటాయి సైన్యం. పంపిస్తాను నేను. వాటన్నింటిని తీసుకుని వెళ్ళు. అన్ని దేహాల్లోకి ప్రవేశించు. ఆ దేహాల్లో ఉన్న వాళ్ళు కర్మచితంగా కట్టుకున్నవేవేవి ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు అనుభవిస్తూ ఉండు. చివరికేం చెయ్యి, ప్రజానాశం ప్రణేష్యసి ప్రజలను నాశం వైపుకి నా దగ్గరికి నువ్వు తీసుకుని వద్దువు గాని ఈ రకంగా ఉండు సుఖంగా. నాకు భ్రాత ఒక అన్నయ్య ఉన్నాడు. అయ్యం ఇదిగో వీడు ప్రజ్వారః జ్వరము.
మృత్యు వచ్చే కన్నా ముందు దేహంలో తాపము జ్వరంలాగా బాగా ఎక్కువగా వస్తుంది అని చెప్తారు. ఆ ప్రజ్వారం ఒకటున్నది. అది నా భ్రాత, నా అన్నయ్య. నువ్వు మే భగినీ భవ, నువ్వు నా చెల్లెలివవ్వు. ఆ జ్వరమేదున్నదో, మృత్యు వచ్చే కన్నా ముందొచ్చే జ్వరమేదున్నదో అది నా అన్న, నేను మృత్యువు. నువ్వు ఆ నశింపచేసే కాలమై ఉన్న నువ్వు నా చెల్లెలు. మనం ముగ్గురం కలిసి, అదిగో ఆ జ్వరము, నేను మృత్యువు, నువ్వు పోయే కాలము, ముగ్గురం కలిసి బాగా ఆ దేహాల్లో ఉండి అనుభవిద్దాము. ఆ విధంగా ఉభాభ్యాం మీ ఇద్దరిని పెట్టుకునే నేను అస్మిన్ లోకే ఈ దేహాల్లో అవ్యక్తంగా ఉండి భయంకరమైన నా సైన్యంతో చరామి తిరుగుతూ ఉంటాను అని చెప్పారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే నారదుల వారు కథ చెప్తున్నారు. సైనికాః భయనామ్నా ఏ బర్హిష్మన్ దిష్టకారిణః ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరుః అవనీం ఇమాం. ఓ బర్హిష్మన్, వింటున్నావా? నీ కథ నీకే చెప్తున్నాను. ఎంత దూరం వచ్చావు నువ్వు? ఏదో చదువుకున్నావు, ఉద్యోగాలు తెచ్చుకున్నావు, పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, పెంచుతున్నావు, కర్మలు చేసుకుంటూ తిరుగుతున్నావు కదూ. నీకు కూడా పోయే కాలం వస్తుంది, తెలుస్తుందా? అప్పుడేం జరుగుతుందో నీకు నాటకీయంగా, డ్రమాటిక్గా, కథలాగా వినిపిస్తాను, విను. బాగుంటుంది. నీకు కూడా పోయే కాలం వస్తుంది, పోతావు. ఈలోగా నువ్వు నీ గురించి ఆలోచించుకోవద్దు అని చెప్తే వినబుద్ధి కాదు కదూ. అందుకని కథలాగా చెప్తాను పట్టు. వీళ్ళున్నారు సైనికులు. భయుడికి సైనికులున్నారు. వాళ్ళు దిష్టకారిణః. దిష్టము అంటే ఆయన ఏది ఆదేశించాడో ఆ కర్మలు చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. పైగా దిశతీతి అని ఏవైతే ఇష్టానిష్ట ఫలాలుంటాయో కర్మలకు ఇవ్వవలసిన ఫలాలను వాటిని ఇచ్చేది కూడా దిష్టము, అదృష్టం అని పిలుస్తారు. అట్లానే దిశతి కర్మసు అని మనుషుల్ని, ప్రజలను కర్మల్లో నియమించేది అని కూడా అర్థం ఉంది. ఈ విధంగా కర్మల్లో నియోగించే కాలము, కర్మల వల్ల కలిగే ఇష్టానిష్ట ఫలితాలనిచ్చే అదృష్టం ఉన్నదో ఆ రూపాల్లో ఆ భయం యొక్క ఉపదేశాన్ని, భయం యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ విధంగా కర్మలు చేస్తూ ఉన్న సైనికులందరూ, ప్లస్ మన ప్రజ్వారుడు, దాంతోపాటే కాలకన్య, వీళ్ళందరూ కలిసి ఇమాం అవని, ఈ మొత్తం భూమంతా విచ్చేరుహు, అదే పనిగా విశేషంగా చరిస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని గ్రసిస్తుంటారు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని గ్రసిస్తుంటారు. వాళ్ళకు అడ్డు అదుపు లేదు. ఈ జ్వరం ఒకవైపు జర అని పిలుస్తాము, ఆ కాలం ఒకవైపు, ఈ రెండు మనలో ఉండి లోపల 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 నుంచే మనల్ని తినేస్తుంటే కూడా తెలుసుకోలేకుండా ఉంటాము మోహంతో. తే ఏకదాతు రభస పురంజనపురీం నృప రురుదుః భౌమభోగాఢ్యాం జరత్ పన్నగ పాలితాం. తే వాళ్ళు, మన ప్రజ్వారము జర, మన కాలకన్య, మన యమభటులు మొత్తం అందరు కలిసి ఏకదా ఒకానొక సమయంలో రభస, ఇంకా ఎంత వేగంగా అంటే తెలియని కూడా తెలియలేదు మన పురంజనుడికి. ఆ పురంలోకి ప్రవేశిస్తే ఓ నృప, ఓ బర్హిష్మన్, అదెట్లా ఉంది పురంజనపురము? భౌమ భోగాఢ్యం. భౌమం అంటే భూలోకంలో దొరికే భోగాలన్నిటితో ఆఢ్యము సంపన్నమై ఉన్నది. ఓహో, కర్మలు చేసుకోవడం, అనుభవాలు పొందడం, అనుభవాలతో నిండి ఉన్నది ఆ దేహము. పాపము ఆ దేహానికి ఆ పన్నగం ఒకటి ఉన్నది కదా, ప్రజాగరము అని పాపం ఒక ప్రాణము, అది పాలిస్తూ ఉన్నది కదా, ముందు నడుస్తూ కుక్క కాపలా చేస్తూ ఆ ప్రాణము ఆ దేహాన్ని కాపాడుతూ ఉన్నది కదా. ఇప్పుడు అది కూడా జరత్, అది కూడా జీర్ణించుకుని పోతున్నది. ఆ ప్రాణం కూడా శిథిలం అవుతున్నది. ఎంతకాలం ఉంటుంది ప్రాణము? అది కూడా ఒక వయసు వచ్చేసరికి నీరస పడుతూ ఉంటుంది ఆ ప్రాణము. అది ఎంతకాలము, ఎంత దూరము, ఎంత బలంగా దేహాన్ని ఇంకా కాపాడగలదు? కొంతవరకే. 40 ఏళ్ళు దాటాయి అంటే, జర కూడా వచ్చి అందులో దూరింది అంటే
కాలకన్య ఇంకా కవళించడానికి సిద్ధమవుతూ ఉంటే, యమభటులు ఎక్కడ పడితే అక్కడ దేహేంద్రియాలన్నింటినీ గ్రసిస్తూ ఉంటే, ప్రాణం ఎంతవరకు పోరాడగలదు? అది కూడా కృశించిపోతూనే ఉన్నదక్కడ ఆ పురంజనపురంలో దేహంలో. కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ యయా అభిభూతః పురుషः సద్యః నిస్సారతాం ఈయాత్. కాలకన్య ఆ పురంజనపురంలో చేరి బలంగా, బలాత్కారంగా అనుభవిస్తూనే ఉన్నది ఆ దేహాన్ని. పాపం ఆ పురుషుడు ఆ పురిలోనే ఉన్నాడు కానీ దాంతో పోరాడి గెలవలేడు. దానికి అభిభూతః ఓడిపోయి, లొంగిపోయి, కాలానికి లొంగిపోయి వాడు సద్యః ఇంక వెంటనే నిస్సారతాం ఇయాత్ నిస్సారమైపోయాడు వాడు. వాడిలో సారం తగ్గిపోతూ ఉన్నది. ఒకానొక సమయంలో బలంగా, పుష్టిగా, దృఢంగా ఉండి అంతా నేనే, అన్నీ నేనే అనుకుంటూ అహంకరించిన వాడిప్పుడు ఒంట్లో పటుత్వం సడలి వదులైపోతూ ఉంటే నిస్సారంగా తయారవుతూ ఉన్నాడు. తయా ఉపభుజ్యమానాం వై యవనాః సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య శుభ్రుశం ప్రార్థయన్ సకలాం పురీం. తయా ఉపభుజ్యమానాం ఆమె అట్లా కాలకన్య లోపలికి చేరి లోపల నుంచే కబళిస్తూ ఉంటే, ఈ యవనులున్నారు మన యమభటులు, మృత్యువు యొక్క సైన్యము సర్వతో దిశం అన్ని ద్వారాల్లో నుంచి, కళ్ళన్న ద్వారం దగ్గర నుంచి, చెవులన్న ద్వారం దగ్గర నుంచి, నోరన్న ద్వారం దగ్గర నుంచి, అన్ని ద్వారాల్లో నుంచి ప్రవేశించి శుభ్రుశం బాగా పురాన్ని సకల మొత్తాన్ని ప్రార్థయన్ బాధ పెడుతూ ఉన్నారు. కాలకన్య లోపల నుంచి గ్రసించడం మొదలు పెట్టగానే ఈ మొత్తం యమభటులు అన్ని ఇంద్రియాల్లో నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఇంద్రియాల పటుత్వం తగ్గిపోయేలాగా, ఇంద్రియాలు పని చేయకుండా ఉండేలాగా చేస్తూ ఉంటే, ఒకవైపు కళ్ళు సరిగ్గా పనిచేయడం మానేసి, చెవులు సరిగ్గా వినపడడం మానేసి, కళ్ళు ఊడిపోతూ, రుచులు తెలియక, మాటలు మందం మందంగా వస్తూ, బుద్ధికి ఆలోచనలు తగ్గిపోతూ, చేతులు కాళ్ళు కదిలించడానికి కూడా నొప్పులతో ఉండి, పటుత్వం తగ్గి, లోపల అవయవాలు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తూ అన్ని విధాలుగా సర్వతో దిశం అన్ని ద్వారాల్లో నుంచి లోపలికి ప్రవేశించి మొత్తం సకలం పురిని నశింపచేస్తూ ఉంటే, తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమాని పురంజనః అవాప ఉరువిధాన్ తాపాన్ కుటుంబీ మమత ఆకులః. అయినా కూడా వీడికి బుద్ధి వచ్చేది లేదు. ఇంకా ఈ జన్మకి వీడికి బుద్ధి రాదు. మన పురంజనుడో ఆ విధంగా కాలకన్య లోపల నుంచి ప్రకృష్టంగా పీడిస్తూనే ఉంటే ఒకవైపు, అయినా కూడా ఆ దేహం మీద అభిమానం అట్లానే తగలడింది వాడికి. ఆ దేహ అభిమానం ఇంకా అట్లానే ఉన్నది. ఆ దేహం చూసి నేను అంటాడు. ఆ దేహంతో సంబంధం ఉన్న వాటన్నింటిపైన మమకారాలతో ఆకులమై ఉంటాడు వాడు నిండా మునిగి. కుటుంబీకుడు వాడు. నేను, నా పిల్లలు, నా అక్క, నా అమ్మ, నా భార్య అనుకుంటూ ఇంక అదే పనిగా వాడు. ఉరువిధాన్ తాపాన్ ఇంక ఎన్ని విధాల రకరకాల తాపాలు వాడికి, వాటన్నింటినీ అవాప పొందుతుంటాడు. అయ్యో నాకు కళ్ళు సరిగా కనిపించట్లేదండి. అయ్యో కాళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయండి. అయ్యో నాకు ఏంటో ఈ మధ్యన అంత తిన్నది అరగట్లేదండి. అయ్యో ఏంటో జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందండి అనుకుంటూ వాడు రకరకాలుగా దేహాన్ని చూసుకుని, నాకు ఆకలి రావట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు బాలేదనుకుంటూ ఆ దేహమే నేననుకుంటూ, తన వాళ్ళందరికీ ఏవైనా ఉద్యోగాలు రాలేదు, సీట్లు రాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు కాలేదు, ఇంకేంటో కాలేదనుకుంటూ ఎన్ని రకరకాల తాపాలన్నింటినీ పొందుతూనే ఉంటాడు. ఒకవైపు లోపల నుంచి వాడిని ఆ కాలం కబళిస్తుంటే చూసుకోవడానికి రాదు వాడికి. వాడి అజ్ఞానము, వాడి చీకట్లెంతగా ఉంటాయంటే, పోతున్న ప్రాణం వాడికి తెలియదు, నశిస్తున్న జన్మ వాడికి తెలియదు, ఇంకా ఏవో ఉన్నాయని ఆ అభిమానాలతోటే ఉంటాడు వాడు మూర్ఖుడు. కన్యా ఉపగూఢః నష్టశ్రీః కృపణః విషయాత్మకః నష్టప్రజ్ఞః హృతైశ్వర్యః గంధర్వ యవనైః బలాత్
విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రాన్ అనుగాన్ అమాత్యాన్ జాయాంచ గత సౌహృదాం ఆత్మానం కన్యయా గ్రస్తం పంచాలాన్ అరిదూషితాన్ దురస్తచ్చింతాం ఆపన్నః న లేభే తత్ ప్రతిక్రియాం. ఆ కాల కన్య కౌగిలించుకుంటే వాణ్ణి గట్టిగా గాఢాలింగనం చేసుకుంటే ఆ మృత్యుకాలాన్ని వదిలించుకోలేక, నష్టశ్రీహి వాడి ఐశ్వర్యమంతా నశించి, జ్ఞానైశ్వర్యమంతా నశించి కృపణుడై దీనుడై వాడు అయినా కూడా వాడి బుద్ధి తక్కువతనానికి అంతం లేదు. విషయాత్మకుడై విషయాలు వాడికి ఇంకా కూడా వాడికి వాటి మీదే ధ్యాస. వాడి ప్రజ్ఞానమంతా నష్టమైపోయి వాడి ఐశ్వర్యమంతా అపహరించబడి గంధర్వ యవనులు బలంగా వాణ్ణి లోపల నుంచి అపహరిస్తూ ఉంటే, గంధర్వులు ఇంద్రియాలు, వాడి వాసనలతో కూడిన ఇంద్రియాలు ఒకవైపు, ఆ ఇంద్రియాలకి ఆ దేహానికి ఆ ధర్మం ఉంటుంది నశించిపోవడం, కాక కాలము లోపల నుంచి నశింప చేస్తూ ఉంటే ఒకవైపు, యవనులన్న కాలం ఒకవైపు నశింప చేస్తూ ఉంటే, ఇంద్రియాలు వాటంతట అవి నశించే లక్షణంతో ఉంటే వాడు కాలాన్ని ఆపలేడు, ఇంద్రియాల్ని మళ్ళీ గట్టిగా బలంగా తయారు చేయలేడు. రెండింటి మీద వాడికి కంట్రోల్ లేదు. మూర్ఖుడు అయినా కూడా విషయాల్ని వదిలిపెట్టలేడు. లోపల నుంచి వాడి పురమంతా విశీర్ణము శిథిలమైపోతూ ఉంటే చూసుకోడు. వాడు చూసుకుంటాడు కానీ బాధపడుతూ ఉంటాడు. ఏంటోనండి నాకు ఇంతకు ముందున్నలాగా ఆకలి సరిగా అవ్వట్లేదండి, నిద్ర సరిగా పట్టట్లేదండి అనుకుంటూ తిరుగుతాడు. ఇంకా పడుతుందేటండి, ఇంకా పడుతుండేటి, ఎంతకాలం పట్టాలి నీకు నిద్ర, ఎంతకాలం తింటావు తిండి, ఎంతకాలం ఉంటావు ఈ రకంగా, ఇంకా అవన్నీ చూసుకుంటాడు. ఓహో దిగులు పడుతూ ఉంటాడు. అయ్యయ్యో నాకు మోకాళ్ళ నొప్పులు, అయ్యయ్యో నాకేంటో జరిగింది అనుకుంటూ ఇంకా ఇటు చూస్తాడు. ఇటు చూస్తే వీళ్ళందరూ ప్రతికూలంగా తయారవుతారు. ఇంతకు ముందు మా నాన్న మా అమ్మ అనుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కొంచెం ప్రతికూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పలకరిస్తే విసుక్కుంటుంటారు పిల్లలు, మన పుత్రులు, కూతుర్లు, కొడుకులు పలకరిస్తే విసుక్కుంటుంటారు. వాళ్లే కాదు పౌత్రులు, మనవలు, మనవరాళ్ళు కూడా అని ఇదేమి తెలియలేదమ్మా, అవును తాతయ్య నీకేం తెలీదు అని వాళ్ళు కూడా విసుక్కుంటుంటారు. ఏంటో సడన్గా ప్రతికూలంగా తయారయ్యారు. మనల్ని పట్టించుకోరు, అనాదృతము, మనల్ని ఆదరించరు. ఏదైనా పిలిస్తే ఆ ఏంటమ్మా అంటారు. లేకపోతే ఒక్కోసారి అసలు పలకను కూడా పలకరు, అసలు జవాబే చెప్పరు. వాళ్ళు ఆ రకంగా ప్రతికూలంగా తయారవుతారు. ఆదరించకుండా ఉన్నారు పుత్రులు, పౌత్రులు. అంత మాత్రమేనా, అనుజులు, అనుగాం, మనతో పాటు ఇంతకు ముందు మనల్ని అనుసరించిన వాళ్ళు, మన అమాత్యులు, వాళ్ళందరూ కూడా పట్టించుకోవడం మానేస్తుంటే ఒకవైపు, మన జాయ, మన భార్య, గత సౌహృదం, ఆమెకు కూడా మన మీద ప్రేమ కొంచెం కొంచెం తగ్గుతుంది ఈ మధ్యన. ఆమె కూడా పలకరిస్తా ఏంటి అంటుంది. ఆ ఎన్నిసార్లు పిలవాలి, ఆ ఎన్నిసార్లు చెప్పాలా, నువ్వు కూర్చో అక్కడ అని ఆమె కూడా పట్టించుకోవడం మానేసింది. ఇవన్నీ వీక్ష వాడికి చూస్తూనే ఉన్నాడు. వాడు చూస్తుంటాడు. ఏం చేస్తాడు, ఎవడైనా వినేవాడికి ఫోన్ చేసి చెప్తాడు అంతే కదా. వాడికి అవకాశం ఉంటే, వినేవాళ్ళు ఎవడైనా ఉంటే, వీడికి అదృష్టం బాగుండి దొరికితే ఇంకా చెప్పుకుంటూ కూర్చుంటాడు. లేదా ఏం చేస్తాడు, ఏమిలే ఇంకా మొహాలు మార్చుకొని ఏదో మూతంతా బిగ తీసుకొని కూర్చుంటాడు. ఇంకింతే కదా. ఇంకా అలాగే ఆమె ఆమె ఓహో ఇంతకాలం ఏవో కర్మలు చేసింది, పెళ్ళిళ్ళు చేసుకుంది, పిల్లల్ని కన్నది, పెంచింది, ఏదో రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు లోపల నుంచి ఆ మృత్యువు కాలమై లోపల నుంచి కబళిస్తూ ఉంటే, ఇంద్రియాలన్నీ పటుత్వం తగ్గి పని చేయకుండా ఉంటే, పిల్లలు కూడా ఒకసారి 2 సార్లు పలుకుతారు, ఒకసారి 2 సార్లు పలకరు. మనవలు, మనవరాళ్ళు కూడా అంతంత మాత్రంగా ఏంటమ్మా, ఆ ఏంటి అంటుంటారు. లేకపోతే అసలే పలకరు. మన భర్త కూడా అంతంత మాత్రంగా ఇంతకు ముందు ఏమో ముచ్చట్లన్నీ ముద్దు మాటలన్నీ మాట్లాడేవాడు. ఇప్పుడు అంతంత మాత్రంగా పలకరించట్లేదు. ఎవ్వరు ఆదరించరు. అందరూ ప్రతికూలంగా తయారయ్యారని చూస్తూ కూడా ఆత్మానం కన్యయా గ్రస్తం, తనని ఆ కాలకన్య మింగేస్తూ ఉంటే ఒకవైపు, పంచాలాన్ అరిదూషితాన్, ఈ పంచాల దేశము పంచలుగా ఉన్న
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలతో ఉన్న ఆ పాంచాల దేశం మొత్తం అంతా అరుల చేత, శత్రువుల చేత దూషింపబడుతూ ఉంటే, కాలమంతా కబళిస్తూ ఉంటే, అవన్నీ శిథిలమైపోతూ ఉంటే, ఆపలేక ఊరికనే కళ్ళప్పగించి చూసుకోవడం తప్ప చేయగలిగింది లేక, దురంత చింతామాపన్నః వీడు ఇంకా ఎంత దుఃఖిస్తాడంటే, లేతే ఆమె, ఆ దేహంలో దూరినామె ఎంతగా దుఃఖిస్తుంటుందంటే, ఆ దేహం చూసుకొని అయ్యయ్యో! కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయే. అయ్యో! బీపీ ఎక్కువైందే. అయ్యో! షుగర్ ఎక్కువైందే. అయ్యో! మందులు పని చేయట్లేదే. డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలి. కొడుకేమో డాక్టర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవట్లేదు. తీసుకుంటే కూడా క్యాన్సెల్ చేస్తాడు. ఆ డాక్టర్లు చెప్పినవి కూడా పని చేయట్లేదు. వాళ్ళేంటో టెస్ట్‌లంటారు. ఓహో! ఇంతింత సూదులు పెట్టి పొడుస్తారు. బ్లడ్ టెస్ట్‌లంటారు. ఆ చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఏమన్నా పని చేస్తాయేంటి? అనుకుంటూ ఇంక 1 గాదు, 2 గాదు. ఇంక దేహం తప్ప ఇంక ఏమీ ఉండదు ఆలోచన. ఆ దేహం నేననుకోవడం, దేహానికి సంబంధించిన మిగిలిన బాడీస్‌ని నావి అనుకోవడం. ఇంక ఇంత కష్టమొచ్చి మీద పడితే, ఆ నేననుకుంటున్న దేహం సపోర్ట్ చేయదు. దానికి దాని జబ్బులు, దాని ప్రాబ్లమ్స్ దానికున్నాయి. ఆ ప్రాణము సపోర్ట్ చేయలేకుండుంది. దాని ప్రాబ్లమ్స్ దానికున్నాయి. ఆ పిల్లలు సరిగ్గా పలకరించరు. భార్యో, భర్తో సరిగ్గా పలకరించరు. అందరూ అనాదరిస్తూ ఉంటారు ఒకవైపు. ఏమైనా చేయగలమా మనం దాని గురించి? ఏమీలే. తత్ ప్రతిక్రియాం న లేభే. దానికేం జేస్తారు ప్రతీకారం? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటారు? దానికి ప్రతిక్రియ ఏం జేయగలరు? ఏమీ లేదు. మూసుకొని గూర్చోవడమే ఇంక. హా! కామాన్ అభిలాష నైనా కోరికలు తగ్గాయా మనకు? ఆహా! దీనః యాతయామాంశ్చ విగతాత్మగతిస్నేహः పుత్రదారాంశ్చ లాలయన్ గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యా ఉపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీం అనికామతః. వీడిట్లా ఉన్నాడు గదా! కామాన్ అభిలషన్ కోరికలను ఇంకా కోరుతూనే ఉంటాడు. వాడి కళ్ళు పనిచేయవు, కళ్ళు ఊడిపోతాయి. ఒళ్ళు అంతంత మాత్రంగా ఉంటుంది. తింటే అరగదు, తినకపోతే నీరసము, తల పని చెయ్యదు, జ్ఞాపక శక్తి లేదు, ఏమీ లేకపోయినా సరే. నాలికకి రుచులు గూడా సరిగ్గా తెలియవు. ఎవరు పిలిస్తే పలకరించరు. అటువంటి స్థితిలో గూడా కోరికలు ఒక్కటైనా కొంచెమైనా తగ్గాయా? లేదు. దీనంగా ఉంటాడు ఇంకా కోరికలతోటి అట్లానే. యాతయామాన్ కన్యయా కాలకన్య వల్ల యామాలు, జాములు గడిచిపోతూ ఉంటాయి. ఆ టైం ఎంతండేంటి? టైం ఎంతయింది? అప్పుడే 4 అయిందేంటండి? అప్పుడే 11 అయిందా? ఇవాళ ఏ వారం? ఓహ్! అప్పుడే శుక్రవారం వచ్చేసిందా? అనుకుంటూ వాడు కాలం గడిచిపోతూ ఉంటే గుడ్లప్పగించి చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కానీ మాత్రం పుత్రులు, దారలు అన్న ప్రేమ తగ్గక వాళ్ళలో వీడి మీద స్నేహం తగ్గిపోయి ఒకవైపు వాళ్ళు పలకరించాలి, ముద్దు ముద్దుగా మాట్లాడాలి అన్న కోరికలు ఇంకా చావక, వాళ్ళని లాలిస్తూనే వాళ్ళు పలకరించకపోయినా విసుక్కుంటున్నా, మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి చెప్పిందే చెప్పి, అడిగిందే అడిగి, ఆ రకంగా వాళ్ళతోటి ఏదో ఒక రకంగా కనెక్షన్ టచ్‌లో ఉండాలి అని వాళ్ళని పోగొట్టుకోలేక, వాడట్లా ఉండలేక, బతకలేక, ఉంటూ ఉన్న మనవాడు ఎటువంటి స్థితిని పొందాడు? విగత ఆత్మగతి ప్లస్ విగత స్నేహము. ఇక్కడ ఈ భూమి మీద చూస్తే ఏమైనా స్నేహాలు వాడికి ఇంకా నిలబడ్డాయా? వాడి వయసు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ, మనం గూడా ఇంతే గదండీ! అనుకుంటూ మళ్ళీ వెంటనే మర్చిపోవడం. మళ్ళీ మన కోరికలతో మనం ఉండడం. మన మోహాలతో, మన యాతనలతో. ఇహమేమీ లేదక్కడ. పరము ఆత్మగతులేమైనా సాధించుకున్నాడా వాడు? ఊర్ధ్వగతులు ఏమీ లే. ఇహము లేదు, పరము లేదు. అట్లా పడుంటాడు వాడు. వాడిలో ఉన్న ప్రాణమేమైపోయింది ఇంతకీ? ఆ గంధర్వులు ఒకవైపు, యవనులు ఒకవైపు, కాలం ఒకవైపు కబళిస్తూ ఉంటే, ఇంద్రియాలు ఒకవైపు పటుత్వం తగ్గుతూ ఉంటే, కాలకన్య చేత ఉపమర్దనము బాగా మర్దించబడుతూ ఉంటే, ఇంకా అప్పుడు ఓ రాజా అనికామతః వాడికి ఇష్టం లేకపోయినా గూడా, తాం పురీం ఆ దేహాన్ని హాతం వదిలిపెట్టడానికి ప్రచక్రమే ఇంక ఉపక్రమి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా
వాణ్ణి ఆ దేహంలో నుంచి ఆ కాలం బయటికి ఈడ్చేస్తుంది. వాడు వదిలిపెట్టాలని కోరుకోవడంతోటి సంబంధం వాడంతట వాడెందుకు కోరుకుంటాడు? ఇంకా దాన్ని పట్టుకొని పాకులాడాలని, అట్లనే వేలాడాలని చూస్తూనే ఉంటాడు గానీ, ఆ కాలం లోపల నుంచి బయటికి తోసేస్తుంది వాడిని. అందులో ఉండనివ్వదింక. భయనామ్నః అగ్రజः భ్రాతా ప్రజ్వారः ప్రత్యుపస్థితः దదాహ తాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా. భయుడు అంటే మన మృత్యువు యొక్క అన్నగారున్నాడు. ప్రజ్వారము. అది ప్రత్యుపస్థితము వచ్చి ఎదురయింది ఆ దేహానికి తగులుకున్నది. అదేం చేస్తుందంటే భ్రాతుః ప్రియ చికీర్షయ, తన సోదరుడికి ప్రియం కలిగించడం కోసము పురీం తాం కృత్స్నాం, ఆ మొత్తం దేహమంతా దదాహ కాల్చేస్తుంది. లోపల నుంచి తట్టుకోలేని తాపం బయలుదేరుతుంది లోపల. ప్రాణము ఉత్క్రమణం అవ్వవలసిన సమయం ఆసన్నమైనప్పుడు. తస్యాం సందహ్యమానాయాం స పౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః. అయినా గూడా మనవాడికి సిగ్గు లేదు, బుద్ధి రాదు. తస్యాం ఆ పురి సందహ్యమానాయాం పూర్తిగా అట్లా కాలిపోతూ ఉంటే లోపల నుంచి, అందుకే దాని పేరు దేహం. దహ్యతే ఇతి అని, దహించుకుంటూ పోయేది అని. ఆ దహించుకుని పోయే, కాలిపోయే కట్టె ఆ దేహము. అది లోపల నుంచి ఈ విధంగా ప్రజ్వారుడి వల్ల కాలిపోతూ ఉంటే, అందులో ఉన్న పౌరులు మొత్తం, వాడి ఇంద్రియాలు, వాడి సపరిచ్ఛదం, పరివారం అంతా గూడా లోపల నుంచి దహించుకుని పోతూ ఉంటే, అయినా వాడు కౌటుంబికుడు. వాడికి కుటుంబం మీద మమకారం ఇంక అంతా ఇంతా గాదు. ఇంక ఈ జన్మలో వాడికి తీరేది లేదు. ఇంకా కుటుంబిన్యా భార్యతో పాటు, సాన్వయః తన బిడ్డలతో పాటు, ఉపాతప్యత ఎంతగా తప్పించిపోతాడో, అయ్యయ్యో వెళ్ళిపోతూ ఉన్నానే అని భార్యా బిడ్డల్ని పట్టుకొని ఇంక ఏడుస్తూ ఉంటాడు వాడు. వాడికి దాన్ని వదిలిపెట్టిపోవడం ఇష్టం ఉండదు. యవనోపరుద్ధాయతనః గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలః అన్వతప్యత. పాపం పురపాలుడున్నాడు, ప్రాణం ఒకటి. ఆ యవనుల చేత ఉపరుద్ధ ఆయతనః దేహం మొత్తం ఆక్రమించేసి కూర్చున్నారు ఆ కాలభటులు. కాలకన్య ఒకవైపు పూర్తిగా గ్రసించింది ఆ దేహాన్ని. ఆ ప్రాణము పాపము దాన్ని రక్షించాలి అంటే అవకాశం లేకుండా ఉన్నది. మొత్తం శత్రు సైన్యమంతా ఆక్రమించేసరికి ఆ దేహాన్ని, పైగా ప్రజ్వారుడొచ్చి పూర్తిగా పురాన్ని తాకేసరికి కాలిపోతూ ఉన్నది దేహం లోపల నుంచి. ఇంకా అందులో ఉన్న పురపాలకుడు, దాన్ని పాలిస్తున్న ప్రాణము అన్వతప్యత, అది ఎంత తప్పించిపోతుందో, ప్రాణము అల్లల్లాడిపోతుంది, ప్రాణము విలవిలలాడిపోతుంది ఆ సమయంలో. ఆ దేహాన్ని ఎట్లోకట్లా నిలబెట్టడానికి ఎంత తాపత్రయపడుతుంది అంటే, ఆ తాపము తట్టుకోలేకుండా ఉంటుంది దానికి. నసేకే సహా ఆవితుం తత్ర పురుకృచ్ఛ్ర ఉరు వేపదు గంతుమైచ్చత్తతః వృక్షకోటరాతివ స అనలాత్. సహ పాపము మన ప్రాణము తత్ర అటువంటి కాలిపోతున్న దేహంలో, దహించుకుని పోతున్న దేహంలో ఉండవలసి వచ్చేసరికి, దాన్ని అవితుం, దాన్ని రక్షించడానికి నసేకే, దానికి ఇంక శక్తి లేదు. ప్రాణానికి శక్తి పూర్తిగా సన్నగిల్లిపోతుంది. కొస ఊపిరితో ఉన్నాడు వాడు. కొస ప్రాణాలతోటి కూడా వాడి ప్రాణం ఇంకా పోరాడుతూనే ఉన్నది ఆ దేహాన్ని నిలబెట్టడానికి. కానీ ఆ ప్రాణం నిలబడ్డానికి అవకాశం లేకుండా మొత్తం అంతా కాలము, ప్రజ్వారము, యవన భటులు మొత్తం నిండిపోయేసరికి, కొంచెం కూడా అవకాశం లేక దాన్నెట్లా కాపాడాలో తెలియక, పురుకృచ్ఛ్రము, ఇంక ఎంత గొప్ప ఘనమైన కష్టముతో, ఎంతో గొప్ప బాధను అనుభవిస్తూ ఆ ప్రాణము ఉరువేపద్దు, ఇంకా వణుకులొస్తూ ఉంటాయి. ప్రాణం వణికిపోతూ ఉంటుంది. ఆ మరణ వేదన అనుభవిస్తూ, ఇంకా అది కూడా పాపము. తతః అక్కడి నుంచి గంతుమైచ్చత్, వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రాణము చేయగలిగినంత యుద్ధం చేసి ఇంకా
ఆ జీవుణ్ణి ఆ దేహంలో బంధించేందుకు దానికి కూడా శక్తి చాలక, ఆ దేహాన్ని నిలబెట్టలేక, అది కూడా ఇంకా వృక్ష కోటరాత్ సా అనలాత్, ఏదో ఒక చెట్టు తొర్రలో అగ్ని పుట్టి ఆ చెట్టుని కాల్చేస్తూ ఉంటే, అందులో ఏదైనా ఒక పాము ఉన్నదనుకోండి, అది ఎంతసేపు అందులో ఉంటుంది? ఒక చెట్టున్నది, అందులో ఆ చెట్టు తొర్రలో ఒక పాము నివసిస్తూ ఉన్నదనుకోండి, ఆ చెట్టుకి కాపలాగా ఉంటూ. కానీ ఆ చెట్టు తొర్రలోనే అగ్ని పుట్టి, ఆ చెట్టుని కాల్చేస్తూ ఉంటే, ఆ పాము మాత్రం ఆ చెట్టునేం కాపాడగలదు? అది గూడా ఇంక అక్కడి నుంచి పారిపోతుంది. అట్లానే మన ప్రాణం గూడా దేహాన్నొదిలిపెట్టి పారిపోయే పరిస్థితికొచ్చింది. శిథిల అవయవః యర్హి గంధర్వైః హృతపౌరుషः యవనైః అరిభిః రాజన్ ఉపరుద్ధః రురోధః. శిథిల అవయవః యర్హి, ఎప్పుడైతే ఆ అవయవాలన్నీ శిథిలమైపోయి, అందుకే శీర్యతే ఇతి అని శరీరానికి వ్యుత్పత్తి. శిథిలమైపోయేది అని శరీరము అంటారు. కాలిపోయేది అని దేహము అంటారు. దహించుకుని పోయేది దేహము, శిథిలమైపోయేది శరీరము. అవయవాలన్నీ శిథిలమైపోతూ ఉంటే, ఆ గంధర్వుల చేత పౌరుషమంతా, పురుషత్వమంతా అపహరించబడుతూ ఉంటే, ఆ యవనుల చేత, శత్రువుల చేత అడ్డగింపబడుతూ ఉంటే, ఇంకా ప్రాణం ఏడుస్తుంది. ఇంక ప్రాణము ఎంతగా రోధిస్తుందో, వాడెంతగా ఏడుస్తాడో ఆ సమయంలో. తుహితృః పుత్రపౌత్రాంశ్చ జామి జామాతృ పార్షదాన్ స్వత్వ అవశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం. ఇంక మనవాడు సిగ్గన్నది లేనివాడు, బుద్ధి వచ్చేందుకు అవకాశమే లేనివాడు, వాడికి స్వత్వ అవశిష్టం యత్కించిత్, ఏ కొంచెము కాలము ఇంక మిగిలి ఉన్నదో, ఏ కొస ఊపిరి మిగిలి ఉన్నదో, దాంతోటైనా సరే, అప్పటికైనా సరే, పోయే కాలానికైనా సరే, ఆత్మ గురించి ఆలోచన చేసుకుంటాడా వాడు? లేదు. అప్పుడు గూడా, వెళ్ళిపోయే సమయంలో గూడా, మిగిలి ఉన్న కాస్త సమయంలో, మిగిలున్న కొంచెం ప్రాణంతో దుహితృః తన కూతుర్లను, పుత్రులను, పౌత్రులను, జామి జామాతృ కోడళ్లను, కొడుకులను, పార్షదులను, తన స్నేహితులను, బంధువులను, తనకున్న ఇంటిని, కొంపను, గూడును, తనకున్న ఏదో డబ్బుల్ని, తనకున్న వస్తువుల్ని, వాటిని, వీటిని, ఇంక వీటినే వాడు దధ్యో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో గూడా, పోయే కాలంలో గూడా వాడి గురించి వాడు ఆలోచన చెయ్యడు. ఎందుకు? అంతవరకు గూడా వాడికి ఆ అభ్యాసం లేకపోయేసరికి సడెన్‌గా హఠాత్తున అప్పుడిట్లా వస్తుంది. వాడు అంతవరకు ఆ ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు కూడా అదే ఆలోచనతోటి ఉంటాడు. అట్లా పోయినవాడు మళ్ళీ తిరిగి రాడు. వాడు అంతవరకు అసలు ఆలోచనే లేకుండా ఉండి హఠాత్తున అప్పటికి అనుకోకుండా అప్పటికప్పుడు ఆత్మాలోచన ఎట్లొస్తుంది వాడికి, బ్రహ్మాలోచన దేవుడి గురించి ఏమీ రాదు. అప్పుడు గూడా ఇవే వస్తాయి. దారిన పోయే ఆలోచనలు. కూతురు, కొడుకు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, భార్య, భర్త, డబ్బులు, ఇల్లు, పిలికున, ఇవే ఆలోచించి, 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 ఆలోచించి వాడు ఆ దేహాన్ని చూసుకొని అహం అంటాడు వాడు. ఆ దేహ సంబంధమైనవన్నీ మమ అంటాడు వాడు. వాటిని అట్లానే స్వీకృతి అట్లనే గ్రహిస్తాడు వాడు. అసత్ గ్రహణం అంతా చేస్తాడు. బుద్ధి తక్కువ వాడు. కుమతి వాడు, బుద్ధి తక్కువ వాడు. చెడు బుద్ధి, దుర్బుద్ధి కలిగిన వాడు. ఆ గృహంలో ఉన్నవాడు, ఆ గృహానికి సంబంధించిన వాటన్నింటిని పట్టుకుని, తనను వదిలిపెట్టుకుని, ప్రమదయా విప్రయోగః ఉపస్థితే, ఇంక భార్యను వదిలిపెట్టాలన్న సమయం ఆసన్నమవుతూ ఉంటే, లేదా భర్తను వదిలిపెట్టిపోవాలన్న సమయం ఆసన్నమవుతూ ఉంటే, వాడు ఎంత దైన్యంతో ఉంటాడంటే, అయినా సరే బుద్ధి లేనివాడు. ఈ దారిన బోయే విషయాలన్నింటినీ, అసత్ వస్తువులని, వాడితో పాటు రాని వాటిని, వాడు కాని వాటిని, వాడికి సంబంధం లేని వాటిని మాత్రమే దధ్యౌ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఏమైపోతాడు ఇట్లాంటి అసత్ ధ్యానాలు చేసిన వాడు? ధ్యాయతో విషయాన్ పుంసః పూర్తిగా ప్రణశ్యతి అని చెప్పలేదు? ఆ విధంగా పూర్తిగా నశించిపోతాడు. గతి లేకుండా పోతాడు వాడు.
లోకాంతరం గతవతి మయి అనాథా కుటుంబిని వర్తిష్యతే కథంతు ఏషా బాలకాన్ అనుశోచతి. అయ్యయ్యో అని వాడింక దుఃఖం. పాపము నా కుటుంబిని, నా భార్య, నేను లోకాంతరాలకు వెళ్ళిపోతే ఏ లోకాలకు పోతాడు వాడు? మళ్ళీ ఇంకొక జన్మల్లోకే వెళ్తాడు. వాడికి ఏమి ఊర్ధ్వగతులున్నాయా? నేను చనిపోతే నా భార్య అనాథ అవుతుంది పాపము. ఈ పిల్లలేమో పసివాళ్ళు. వీళ్ళని బెట్టుకుని ఏడుస్తూ ఈమె ఏ విధంగా వర్తిష్యతే, ఎట్లా బ్రతికుంటుంది? అయ్యయ్యో! ఎంతమందిని చూడలేదు మనము. ఎంతమంది ఇట్లా ఏడుస్తూ ఉంటే చూడలేదు. ఎంతమంది ఇట్లా నేను పోతే నా భార్య ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో, నా పిల్లలేమైపోతారో అని ఏడుస్తూ ఉన్న వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనము. అట్లానే ఏడుస్తూ, ఏడుస్తూ పోయిన వాళ్ళు ఏం బట్టిపోయారో తెలీదు గానీ, ఉన్నవాళ్ళు, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ భర్త వాళ్ళు ఏమైపోయారు? బానే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏదో మార్గం చూసుకుంటారు. బతికున్నంత వరకు ఏదో మార్గం చూసుకోవాలి మరి. కాబట్టి పోయిన వాళ్ళు పోతే, పోయిన వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు గూడా పోరు గదా! వీళ్ళు ఉన్నవాళ్ళు ఏదో విధంగా బ్రతుకుతారు. వీడు పోయేవాడు అయ్యయ్యో! నేను పోతే వీళ్ళేమైపోతారో అని అనుకోవడం వీడి అహంకారం, వీడి మమకారం, వీడి మోహం. నేను లేకపోతే వాళ్ళందరూ ఏమైపోతారో అని అనుకోవడం వీడి మోహం తప్పితే, వీడు పోతే మిగిలిన వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వీడి బుద్ధి తక్కువతనంతో వాడు అట్లా అనుకుంటాడు అంతవరకు. కొంత, కొంత మళ్ళీ రీఅరేంజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరి జీవితాలను వాళ్ళు. అంతవరకు అమ్మా, నాన్న, పిల్లలు ఉన్నప్పుడు సడెన్‌గా నాన్న వెళ్ళిపోయాడు అంటే, మళ్ళీ అమ్మ, పిల్లలు ఒక గ్యాప్ వచ్చింది గాబట్టి, ఆ గ్యాప్‌ని ఫిలప్ చేసి, ఆ డ్యూటీస్‌ని అందరూ పంచుకుని, మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటారు అంతే గదా! మళ్ళీ రీవర్క్ చేసుకుంటారు వైరింగ్ అంతా. మళ్ళీ అడ్జస్ట్ అవ్వగానే రీఅడ్జస్ట్ కాంగానే మళ్ళీ వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. కొంచెం గ్యాప్ ఉంటుందంతే. కొంత టైం పడుతుంది. కొంచెం గ్యాప్‌లో ఎవరైతే మాయమైపోయారో లేకుండా, అమ్మ చనిపోయిందనుకో, లేదా పిల్లలు పోయారనుకో, లేతే ఇంకెవరైనా పోయారనుకో, ఎవరు పోయారో అక్కడ కొంచెం ఖాళీ ఉంటుంది గదా! ఆ ఖాళీని ఫిలప్ చేస్తారు. ఇంక ముందుకెళ్తారు. అంతే గదా! కానీ మాత్రం పోయేవాడు అయ్యో! నేను పోయానంటే వీళ్ళేమైపోతారు, ఏమీ గారు. నీ సంగతి నువ్వు జూసుకో. పక్కన వాడిని నువ్వేం జేస్తావో. ఉన్నంత కాలం చూస్తావు. పోయిన తర్వాత గూడా చూస్తాననుకుంటూ కూర్చుంటావు. నువ్వేమైపోతున్నావు నువ్వు చూసుకున్నావా? న మయి అనాసితే భుంక్తే న అస్నాతే స్నాతి మత్పరా పాపమో మయి రుష్టే సుసంత్రస్త భర్త్సృతే యతవాక్ భయాత్ ప్రబోధయతి మా అవిజ్ఞం వ్యుషితే శోకకర్షిత వర్త్మా ఏతత్ గృహమేధీయం వీరసూః అపి న ఇష్యతి. కథం ను దారకాః దీనాః దారకీః వా అపరాయణాః వర్తిష్యంతే మయి గతే భిన్ననావః ఇవ ఉదదో. అయ్యయ్యో! 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 నా భార్య అండి పాపమండి. నేను అనాసితే నా భుక్తే. నేను అన్నం తినకపోతే నా భార్య భోజనం గూడా చేయకుండా అట్టానే ఉండేదండి. నేను స్నానం చేయకపోతే ఆయన గూడా స్నానం చేయకుండా అట్టానే ఉండేది. మత్తుపరమై ఉండేది పాపము. నాకు కోపమొచ్చి అరిస్తే ఓహో! దడుసుకునేది. నేను బెదిరిస్తే ఇంక మాటలు గూడా లేకుండా గుడ్లప్పగించి చూస్తూ గోడకంటుకొని నిలబడేది. పొద్దున్నే ప్రతిరోజు నన్ను నిద్ర లేపేది. నేను పక్కూరికెళ్తే ఓహో! ఏడుస్తూ ఉండేది. ఎంతో దుఃఖించేది. నేను లేకపోతే అసలు ఇల్లు తీరున లేదు అని చాలా బాధపడుతూ ఉండేది. అటువంటి నా భార్య వీరసూహు వీరుల్లాంటి బిడ్డల్ని గన్నది. ఇప్పుడు నేను పోతే గృహమేధీయం వర్తమా ఏతత్ ఈ గృహస్థు బాధ్యతలన్నింటినీ ఆమె నేష్యతి అపి ఎట్లా నడిపిస్తుంది. ఇన్నాళ్ళు నేనున్నాను గాబట్టి చూసుకున్నాను. ఇప్పుడు నేను బోయేసరికి నా భార్య పాపము ఈ ఇల్లంతా ఒక్కతి ఎట్లా నడిపిస్తుంది. నేను లేకపోతే అసలామె తినేది గూడా గాదు. నేను స్నానం చేయకపోతే ఆమె స్నానం గూడా చేసేది. ఇంకిదే ఇది ఈ విచిత్రం, విచిత్రం, విచిత్రం. సరే ఏదో ఒకటి. పాపం నా దారకాహ నా పసిపిల్లలు, దారకీహివ నా ఆడపిల్లలు, నా మగపిల్లలు, పసివాళ్ళు, దీనులు పాపము. అపరాయణాహ నేను గాక వేరే దిక్కే లేదు వాళ్ళకి. మయి గతే నేను చనిపోతే కథం వర్తిష్యంతే వాళ్ళెట్లా బ్రతికుంటారు పాపము. భిన్ననావహ ఇవ ఉదధౌ
సముద్రంలో పడవకు ఏదో ఛిద్రమవుతే అట్లాంటి విరిగిపోయిన పడవలో ప్రయాణం ఎట్లా చేస్తారు? నేను పోయేసరికి నేను పడవలాగా ఉండి ఈ సంసారంలో వాళ్ళని దాటిస్తూ ఉన్నాను నా మీద ఎత్తుకుని. ఇప్పుడు నేనే లేకుండా పోతే వాళ్ళు నీళ్ళలో మునిగిపోతారు. ఏం మునిగిపోరు. ఏం మునిగిపోరు. ఒక్కళ్ళు గూడా. నేనింతవరకు అటువంటి వాళ్ళని చూడనే లేదు. ఎవరో ఒకళ్ళు భార్యో, భర్తో, పిల్లలో, అమ్మో, నాన్న ఎవరో ఒకళ్ళు పోతే పోయారు. కొంత ఖాళీ ఏర్పడుతుంది. మిగిలిన వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కొంత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి అంతవరకే. కానీ నువ్వు పోతే నీతో పాటు పోవడము, నువ్వు పోయావు గాబట్టి వాళ్ళ జీవితం మొత్తం అటు ఇటు గాకుండా పోవడం లాంటివేం జరగవు. బ్రతికున్నంత వరకు ఎవరికి ఉండవలసిన మార్గం వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. ఎవరి ప్రారబ్ధాన్ని బట్టి. నీ వల్ల గాదు. నీ వల్ల వాళ్ళందరూ జరుగుతూ ఉన్నారు అని అనుకోవడం నీ అహంకారం. అదే యాక్చువల్‌గా చిల్లిపడ్డ నావ. తెలుస్తున్నదా నీకు? నువ్వు ఉన్నావు. ఛిద్రమైపోయిన నావ ఎక్కి నువ్వు కూర్చున్నావు. నా వల్ల ఇదంతా నడుస్తూ ఉన్నదన్న అహంకారమే చిల్లులు పొడి చేసింది నిన్ను. అందులో నుంచి నీ ప్రజ్ఞానం మొత్తం జారిపోతే, ఆ చిల్లులు పడ్డ నావలో కూర్చుని సంసారంలో బుడుంగున మునుగుతున్నది నువ్వు. ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతం అతదర్హణం గ్రహీతుం కృతధీః ఏనం భయనామ అభ్యపద్యత. రానే వచ్చింది. రానే వచ్చింది ఆ భయము, ఆ మృత్యువు. ఏవం ఈ విధంగా దయనీయంగా ఏడుస్తూ ఉన్నంత మాత్రాన అటువంటి దయనీయమైన బుద్ధితో అక్కర్లేని అతదర్హణం పనకమాలిన వాటన్నింటిని గురించి శోచిస్తూ ఉన్నవాడు శోకిస్తూనే ఉండగానే రానే వచ్చింది భయము, ఆ మృత్యువు. అది ఏనం వీణ్ణి గ్రహితం, వాణ్ణి ఈడ్చుకుని పోవాలి అన్న కృతధీహి నిశ్చయాత్మకమైన బుద్ధితోటే అభ్యపాద్యత వచ్చి పడిపోయింది అక్కడికి. వాడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. వాడి పడవ మునిగిపోయే సమయం వచ్చింది. వాడే చిల్లిబడ్డ పడవ ఇంక మిగిలిన వాళ్ళని ఎట్లా నడిపిస్తాడు ఈ అహంకారం కాకపోతే? వాడే అంతంత మాత్రం జ్ఞానంతోటి అటట్ట వాడి జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉండి, వాడి పిల్లల్ని, వాడి భార్యని, వాడి భర్తని ఉద్ధరించేస్తాననుకుంటూ పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా వింటూ ఉంటే నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. నీదే చిల్లుబడ్డ నావ నువ్వు చూసుకుంటున్నావా? నువ్వేంటి పక్కన వాళ్ళని ఉద్ధరించేది? నేనున్నాను గాబట్టండి, నేనే నా పిల్లలందరికీ సరైన దారంతా చూపించి, మార్గం చూపించి ఉద్ధరిస్తున్నానండి అని చెప్తున్న మూర్ఖులను చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ మూర్ఖుడు గూడా అట్లానే మునిగిపోతూ ఉన్నాడు బుడంగన ఆ సంసారంలో. పశువత్తు వాడు. యవనైః ఏషః నీయమానః స్వకం క్షయం అన్వద్రవన్ అనుపధాః శోచन्तః భృశం ఆతురాః పురీం విహాయ ఉపగతః ఉపరుద్ధః భుజంగమః యదా తామ్యేవ అను పురీ విశీర్ణా ప్రకృతిం గతా వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా నావిందత్ తమసావిష్టః సఖాయం సుకృదం పురః. పశువత్ పశువులాగా వాణ్ణి పాశాలు వేసి బంధించి ఆ యవనులు యమభటులు ఏషః వీణ్ణి నీయమానః లాక్కుంటూ పోతూ ఉంటే వాడి సొంత క్షయము, వాడు కర్మలతో కట్టుకున్న వాడి ఇల్లు, వాడి గృహము, వాడి పురము, అందులో నుంచి వాణ్ణే బలవంతంగా బయటికి లాక్కుంటూ వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే దేహాన్ని బలవంతంగా విడిపించి వాళ్ళు ఇంక వాడి అనుపదాహ ఉంటారు. వాడితో పాటు వచ్చి అందులో దూరిన ఏ ఇంద్రియాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వృషమాతురాహ వాడి మిగిలిన ప్రాణాలన్నీ కూడా ఎంతో ఆర్తితో శోకిస్తూ అన్వద్రవన్ వాడి వెంటబడి వాడి ఇంద్రియాలు, వాడి ఇంద్రియ శక్తులు, వాడి ప్రాణాలు అన్నీ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. దేహము డొల్లలాగా ఖాళీ ఏదో వెదురులాగా ఊరికినే అట్లా పడుంటుంది. ఇంక అందులో ఏమీ ఉండవు. సామాన్లన్నీ వెళ్ళిపోతాయి. మన భుజంగమః మన ప్రాణము ఉపరుద్ధః ఆ మృత్యువు పూర్తిగా అడ్డగించేసరికి ఆ లోపల దేహంలో ఉండడానికి అవకాశం లేక పురీం విహాయ ఉపగతః అది కూడా ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే యదా ఎప్పుడైతే ప్రాణం ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో
తం ఏవ అను ఇంక దాన్ని అనుసరించి ఆ పురి దాని వెంటనే వాడి దేహం మొత్తము విశీర్ణమై పూర్తిగా విశేషంగా శిథిలమై బిగుసుకుని పోయి ప్రకృతింగత పంచత్వం చెందుతుంది. ప్రకృతిలో కలిసిపోతుంది. అదేమైనా మిగిలి ఉంటుందా? నువ్వు కట్టుకున్న ఆ దేహము, నీ కర్మలతో నువ్వు కట్టుకున్న దేహము లోనించి నిన్ను బయటికి ఈడ్చేసి నిన్ను ఎళ్ళగొట్టేస్తే, చూరు పట్టుకుని వేలాడదామని నువ్వు ప్రయత్నం చేస్తే గూడా ఉపయోగం లేక, వెళ్ళవలసిందే అని పాశాలతో లాగుతుంటే ప్రాణం ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, దేహం శిథిలమైపోతే ఏం చేయగలిగావు నువ్వు? ఏం చేయగలవు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? నీ గురించి ఆలోచించుకోవద్దు. సిగ్గనిపించట్లేదు. ఎప్పటికొస్తుంది బుద్ధి? యవనేనా యవనుల చేత బలీయస ఆ యవనుడు మన మృత్యువు అంత బలం కలిగిన మృత్యువు ప్రసభం బలవంతంగా వికృష్యమాణః నిన్ను ఈడ్చుకుని పోతూ ఉంటే ఆ విధంగా ఈడవబడుతున్న నువ్వు అప్పటికైనా నిన్ను నువ్వు గుర్తు చేసుకున్నావా? అప్పటికైనా గుర్తు చేసుకున్నావా? లేదు గదూ! ఏమో చెప్పుకుంటొచ్చావు గుర్తుందా? నా సఖుడు, నా సుహృత్ అని నీ పురంలోనే నీతో పాటున్నవాడొకడున్నాడు నీకు గుర్తున్నదా? మర్చిపోయావా? ఇంత దూరం వచ్చేసరికి. వాడి పేరేమని చెప్పుకున్నాం మనము? ఈ పురంజనుడి కథ మొదలవుతూనే, నారదుల వారి పురంజనుడి కథ మొదలు పెడుతూనే ఏం చెప్పాడు? పురంజనుడని ఒకడున్నాడు. వాడి కథ చెప్తాను పట్టు విను జాగ్రత్తగా. పురంజనుడని ఒక రాజున్నాడు. వాడికి అవిజ్ఞాతనామ అవిజ్ఞాత చేష్టితః అన్న ఒక సఖ ఆసీత్ అని చెప్పాను గుర్తున్నదా? పేరు లేని, కర్మలు లేని ఒక తత్వము తోడై ఉన్నది, నీడ అయి ఉన్నది. అదే గూట్లో ఉన్నది. చెప్పాను గుర్తున్నదా? గుర్తుకొచ్చిందా? అప్పటికైనా గుర్తొచ్చిందా? రాలేదు గదూ! అప్పుడు గూడా తమసా ఆవిష్టః ఎంతటి అజ్ఞానపు, మోహపు చీకట్లు నిండి ఉన్నాయంటే, పోయే కాలం వరకు కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా గడిపితే, పోయే సమయంలో వస్తుందా ఆత్మ గురించిన ఆలోచన? రాలేదు. అప్పుడు గూడా నీకు సుహృత్, నీకు సఖుడు, నీతో పాటు ఉండేవాడు, నీతోటే ఉన్నాడు. వాణ్ణి బతికున్నంత వరకు తెలుసుకోలేకపోయావు. పోయేప్పుడు నా అవిందత్ తెలుసుకునేందుకు అవకాశం లేదు. పోగొట్టుకున్నావు. ఏమైపోయావు? తం యజ్ఞపశవః అనేన సంజ్ఞప్తాః యే అదయాళున కుఠారైః చిచ్చిదుః క్రుద్ధాః స్మరంతః అమీవం అస్య తత్. ఏ ఇంద్రియాలనైతే, ఏ పాశాలనైతే నువ్వు పట్టుకుని వాడుకుందామని ప్రయత్నం చేసుకున్నావో, నీ చేత ఏవేవైతే నశించిపోయాయో, అటువంటి దయలేని నిన్ను అవన్నీ గుర్తుబెట్టుకుని మహాకోపంతో, కుఠారాలతో, గండ్రగొడ్డళ్లతో నిన్ను ఛేదిస్తాయి తెలుసా నీకు? నువ్వు చేసిన అమీవం, నువ్వు చేసిన క్రూరమైన కర్మలు, పతన కారణాలు, పాపాలెన్నున్నాయో గుర్తున్నదా? కోరికలతో, తాపాలతో, మోహాలతో, కోపాలతో జారిపోతూ ఉన్న నువ్వు నీ ఇంద్రియాల్ని ఎంతగా హింసించావో గుర్తున్నదా? అవన్నీ మళ్ళీ నిన్ను అట్లనే బాధపెడతాయి. ఒక్కటి వదిలిపెట్టవు. నువ్వు నీ ఇంద్రియాల్ని, నీ ప్రాణాల్ని, నీ మొత్తాన్ని హింసిస్తూ, కర్మలు చేస్తూ తిరుగుతూ ఉంటే, ఆ యజ్ఞ పశువులు, ఆ కర్మ పాశాలన్నీ నిన్ను అంతే దృఢంగా మళ్ళీ హింసిస్తాయి, పీడిస్తాయి. తెలుస్తూ ఉన్నదా? నువ్వు బయట పడగానే నిన్ను మళ్ళీ పట్టుకుంటాయవి. అనంత పారే తమసి మగ్నః నష్ట స్మృతిః సమాః శాశ్వతీః అనుభూయ ఆర్తిం ప్రమదాసంగ దూషితః తాం ఏవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్మని. ఏమైపోతావు నువ్వు తెలుస్తున్నదా? ఈ జన్మలో మగవాడిగా ఉన్నావా? నీ బాడీ చూసుకుని ఆ బాడీ మగవాడి బాడీ అనుకొని నేను మగవాడిని, నేను మగవాడిని, నేను మగవాడిని అనుకుంటున్నావా? లేదా ఆడబాడీలో ఉన్నావు కాబట్టి నేను ఆడవాడిని, ఆడవాడిని, ఆడవాడిని అనుకుంటున్నావా నువ్వు? నీ అవతారము. నువ్వు నీ అవతారము.
అవతారాన్ని చూసుకొని ఈ ఆడవాడిని నేను, ఈ మగవాడిని నేను అనుకుంటున్నావా? నీకుందా ఆడతనము, మగతనము? నీ తెలివి తక్కువతనం గాకపోతే. అనంతపారమైన అపారము అది దానికి అవతల గట్టే కనిపించకుండా ఉన్న ఈ సంసారం ఏదున్నదో ఆ తమస్సు, ఆ చీకట్లలో పూర్తిగా మగ్నమై ఉండి నువ్వు స్మృతి నష్టమై అందుకనే ధ్యాయతో విషయాన్ పుంసః దగ్గర చెప్పుకుంటూ స్మృతి భ్రంశము, దాంతో బుద్ధినాశము, దాని తర్వాత ప్రణాశం అని లెక్కలు వేసుకుంటూ చెప్తూ వచ్చారు గురువుగారు. ఆ రకంగా స్మృతి మొత్తము నష్టమయ్యి శాశ్వతీ సమాహ ఎంతో కాలము నువ్వు ఇటువంటి అనుభవాలన్నీ పొందుతూ, ఆర్తి పొందుతూ, అనుభవాలు పొందుతూ, ఆర్తులు పొందుతూ ప్రమదాసంగ దూషితః నీ భార్య పైన ప్రేమలు గీమలన్నీ పెట్టుకొని తిరిగి వాడేమయ్యాడు వీడు పురంజనుడో ఆ భార్య పైన ప్రేమతో ఉండి పోయే టైంలో కూడా భార్యని తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ పోయి వాడు ఇంకొక భార్యగా జన్మించాడు. వాడేమయ్యాడు ప్రమదనే తలుచుకుంటూ వాడు చనిపోయే కాలంలో అదే స్మరించి వాడు తామ్యేవ మనసా గృహ్ణన్ మనసులో అదే పట్టుకోవడం వల్ల అదే వాసనయ్యి దానివల్ల మళ్ళీ వాడు నెక్స్ట్ జన్మలో అనంతరం జన్మలో విదర్భుడని ఒక రాజున్నాడు. ఆయన ఇంట్లో ఆయన కూతురుగా పుట్టాడు వీడే. ఈ జన్మలో వాడు మగవాడు. వచ్చే జన్మలో ఆడపిల్ల. అంతే గదా! ఈ జన్మలో మీరు ఆడపిల్ల అయితే వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఆడవాళ్ళుగానే పుడతారనుకుంటున్నారా? ఏమి మీ అహంకారము? ఏమి మీ అఘాయిత్యము? ఆత్మాపకారం అంతా చేసుకొని కూర్చున్నారు. ఇప్పుడేదో బాడీ చూసుకొని ఆడవాడిని అంటారు. వచ్చే జన్మలో ఏమవుతారో తెలుసా మీకు? పోయే టైంలో ఏదో ధ్యానం చేసుకుంటూ ఇంకా అదే అయి పుడతారు మళ్ళీ మళ్ళీ. ఆత్మ ధ్యానం చేస్తేనే ఆత్మగా ఉంటారు. అనాత్మ ధ్యానం చేస్తే మళ్ళీ అట్లానే పుడతారు. ఇప్పుడు మగవాడిగా పుడితే ఇంక ఎప్పటికీ మగవాళ్ళగా ప్రతి జన్మలో మగవాడిగానే ఉంటారేంటి? ఇప్పుడు ఆడవాళ్ళుగా పుడితే ప్రతి జన్మలో ఆడవాళ్ళుగానే పుడతారేంటి? అసలు ఆ ఆడవాళ్ళుగా, మగవాళ్ళుగా ఉండడం అన్నది దేహానికి సంబంధించిన విషయం మీదా? ఏమి అజ్ఞానము? ఈ పిచ్చిలో నుంచి బయటపడండి. మనవాడు ఎట్లయినా పడలేడు. మన పురంజనుడు ఎట్లయినా ఆ పిచ్చిలో నుంచి బయటపడలేకపోయాడు. వాడి కథ చదివైనా కనీసం మనం ఈ పిచ్చిలో నుంచి బయటపడాలి. అదే ప్రధాన ఉద్దేశంగా మన వ్యాసుల వారి కథంతా చెప్తూ ఉన్నారు మనకు. ఇంకా ఉన్నది. చూస్తూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.